లిస్ట్ అనేటువంటి విషయంలో మిత్రులు వెంకట్ గారు స్పష్టత ఇస్తే ప్రజలకు స్పష్టంగా పోతుంది. రైట్. వెంకట్ గారు. రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న దేవి ప్రసాద్ గారికి, ప్రకాష్ రెడ్డి అన్న గారికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా స్పష్టంగా వాళ్ళిద్దరు మాట్లాడిన దాదాపు 25 నిమిషాలు అన్ని అంశాలపైన వారు ప్రస్తావించారు. సరే, ఈ రోజు మొదట దేవి ప్రసాద్ గారు మాట్లాడిన అంశాలపైన 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందంటే ఈ రోజు మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలకి మనము ఏ స్థాయిలో ఉన్నామో, మన పరిస్థితి ఏ విధంగా ఉందో భారతదేశ ప్రజలు కానీ యావత్ ప్రపంచం కూడా చూస్తుంది రాజేష్ గారు. మొదటిది. రెండోది, ఈ రోజు గతంలో జరిగిన దానికి సరే, ఈరోజు రాహుల్ గాంధీ గారు అన్నదానికి చాలా స్పష్టంగా ఏఐసిసి అధ్యక్షుడిని నియమించినప్పుడు కూడా గతంలో ఇదే ప్రస్తావించినప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక దళిత బిడ్డను, ఒక దళిత నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అండ్ దానితో పాటు చాలా స్పష్టంగా ఏదైతే బీసీ కులగణన చేసి 100% ప్రతిజాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని గతంలో ఏంటంటే ఒకటే రోజు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి చేసి దాని నివేదికలు బయటికి ఇచ్చిరా ఇయ్యలేదా, దాని ఏ రకంగా ఉందో యావత్ తెలంగాణ సమాజం చూసింది. ఆ రకంగా కాకుండా 45% ఎక్కడన్నా కూడా లెక్కలు తీసుకున్నప్పుడు రాజేష్ గారు 100 out of 100% 45 days చేసినా కూడా నా ఇంటికి కూడా వచ్చారు. నా ఇంటికి వచ్చిన రోజు నేను లేకుండే, నన్ను వేరే దగ్గర నేను ఢిల్లీలో ఉండే, తర్వాత మళ్ళీ దాని తర్వాత నేను ఏదైతే సంబంధించి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే సంబంధించి అక్కడికి వచ్చి లెక్కలు తీసుకోవడం జరిగింది. మొదటిసారి ఆధార్ కూడా మిస్ అయింది, సెకండ్ జాగ్రత్త తీసుకోవడం జరిగింది. సో అందుకు చాలా క్లియర్ గా 97.89% తీసుకోవడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ సెకండ్, ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారు అంటే చాలా స్పష్టంగా దాన్ని కేబినెట్ మీటింగ్ లో పెట్టి 4వ తారీఖు అసెంబ్లీలో కూడా దానికి సంబంధించి షార్ట్ డిస్కషన్స్ పెట్టినప్పుడు దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు, బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు, ఎంఐ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు. సో ప్రతి అంశాలపైన ఏ రకంగా దేనిది ఏ సామాజిక వర్గం ఎంత ఉంది, వాళ్ళకి రిజర్వేషన్స్ ఏ రకంగా కల్పిస్తారు, రాష్ట్ర పరిధిలో మనకి ఏవేవైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా వాళ్ళ ప్రొసీజర్ ని చేసి ఇందులో ఏదైతే ఆ క్యాప్ కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఏ రకమైందో కేంద్రం సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఉంటాయి. అవన్నిటిని మనం పూర్తి చేసి వారికి కూడా పంపివ్వడం జరుగుతుంది. మనం ఏవైతే మన పరిధిలో మనం అమలు చేయగలుగుతాం 100% అవన్నిటిని అమలు చేస్తారు. దాంట్లో ఎటువంటి అది లేదు. అవేమన్నా ఇంకేమైనా డెసిషన్స్ తీసుకున్నంటే తప్పనిసరిగా కేంద్రం పైన కూడా ఒత్తిడి పెడతారు. ఇప్పుడు ఏదైతే సంబంధించి వాస్తవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తే 50 ఏళ్ళుగా ఎంతమంది ముఖ్యమంత్రులను చేసిర్రు, 70 ఏళ్ళుగా ఏం చేసిర్రు, ఎంతమంది నాయకులను చేసిర్రు అని చెప్పి మాట్లాడితే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది రాజేష్ గారు. ఈ రోజు చాలా స్పష్టంగా చెయ్యాలి, వారికి ఉన్న ఒక ఏదైతే సంబంధించి వారి యొక్క పాపులేషన్ ప్రకారంగా వారికి రిజర్వేషన్ కల్పించాలి, వారికి హక్కులు ఇవ్వాలని చెప్పి దృఢ సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి 50 సంవత్సరాలు ఏం చేసిరు, 60 సంవత్సరాలు ఏం చేసినట్టు అంటే ఇప్పుడు రాబోయే 50-60 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ చెయ్యదని చెప్తుందా, లేదా భారతీయ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రేపు మేము చెయ్యము, మేము కూడా ఒక 30-40 సంవత్సరాలు మేము కూడా చెయ్యం, మేము అదే రకంగా వివరిస్తామని మాట్లాడుతున్నామని అర్థమైతే లేదు. ఇవాళ ఇంకోటి, మేము ఎక్కడ కూడా ఇప్పుడు అసెంబ్లీలో పెట్టకుండా, షార్ట్ డిస్కషన్ పెట్టకుండా, వీళ్ళని భాగస్వాములు చేయకుండా, వీళ్ళతోటి ప్రస్తావించకుండా ఎక్కడ కూడా చేస్తలేం. మీరు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా అసెంబ్లీ డిస్కషన్స్ లో మీరు పెట్టొచ్చు. అంటే వెంకట్ గారు దేవి ప్రసాద్ గారు అడిగే పాయింట్ ఏంటంటే దీన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, మేము కూడా స్వాగతిస్తున్నాం, కానీ ఇది మీరు పూర్తి స్థాయిలో చేయలేదు అనేది ఒకటి, మీరు పూర్తి స్థాయిలో. ఇక ప్రకాష్ రెడ్డి గారు అంటే అసలు ఏం చేస్తారు దీన్ని, మీరు నెక్స్ట్ ఏం చేయబోతారు అనేదే కదా ఆయన అడుగుతుంది. సరే, ఏం చేస్తామనేది మీరు అసెంబ్లీలో చర్చిస్తామంటారు, కానీ దానికే చెప్పినది రాజేష్ గారు, అంత క్లియర్ గా మీకు స్పష్టంగా చెప్పినా కదా. దానికి రిజర్వేషన్స్ పైన కానివ్వండి, లోకల్ బాడీస్ పైన కానివ్వండి, రేపు పొద్దున బడ్జెట్ అలొకేషన్ పైన కానివ్వండి, అన్నిట్లో కూడా ఏవైతే దానికి అన్నిట్లో కూడా వారికి ఆ పాపులేషన్ ప్రకారంగా ఆ కేటగిరికల్ గా ఇవ్వాలి, వారికి ఉన్న ఏదైతే సంబంధించి ఎవరికి చెందాల్సింది దాని ప్రకారంగా వారికి చెందాలని ఉద్దేశంతో చేయడం జరిగింది. అవి అన్నిటిపైన ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయిల్ గా డిస్కషన్ సంబంధించి అసెంబ్లీలో కూడా దాన్ని పెట్టడం జరుగుతుంది. దాన్ని క్లియర్ గా కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాన్ని యావత్ తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. ఏ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవి ప్రసాద్ గారికి కొన్ని అంశాలు ఏదైతే సంబంధించి వారు ప్రస్తావించారు. ఆ రోజు సరే ఇన్ని రోజులు కేసీఆర్ గారు రాలే, కనీసం ఆ రోజు ఏదైతే అసెంబ్లీకి కేసీఆర్ గారు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా
వీరికి కానీ వారి పార్టీకి సంబంధించిన సభ్యులకు కానీ ఉన్నవన్నిటిని కూడా ప్రశ్నిస్తే అక్కడ అధికారులు ఉంటారు, అందరు ఉంటారు, దానికి తగిన సమాధానాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మీకు సంబంధించిన ఆ 2% కానీ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు మా ఇంటికి రాలేదని చెప్పారు. అటువంటి కొన్ని లెక్కలు 100 మందిని ఎవరినైతే అడిగిరో వాళ్ళ లెక్కలు కూడా తీసుకొని ఆ సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించి మహేశ్వర్ కానీ ఒకటి వెంకట్ గారు, ఈ బీసీ సంఘాల కాదు వెంకట్ గారు, కరెక్ట్, బీసీ సంఘాలకు సంబంధించి కూడా కొంతమంది కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇది సమగ్రంగా చేయలేదు, ఎందుకంటే 31 కుటుంబాల వివరాలు కూడా ఇంకా సేకరించలేదు అనే విధంగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రాజేష్ గారు, నేను మీకు అందుకే క్లియర్ గా ఏం చెప్పినాను, ఇప్పుడు ఏది చేసినా కూడా దాన్ని ఆల్మోస్ట్ దానికి సంబంధించి చాలా క్లియర్ గా ఆలస్యమైన ఫస్ట్ 30 days అనుకున్న దాన్ని మళ్ళీ 10 days ఎక్స్టెండ్ చేసి చేయడం జరిగింది. దాని తర్వాత మరొక 5 days ఎక్స్టెండ్ చేసి 45 days నిర్వహించడం జరిగింది. సరే ఎక్కడన్నా చిన్న చిన్న ఏవైతే సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయో, ఏదైనా రెక్టిఫికేషన్స్ ఉన్నా కూడా దానికే చాలా క్లియర్ గా దానిపైన షార్ట్ డిస్కషన్ కూడా పెట్టడం జరుగుతుంది. క్లియర్ గా డిస్కస్ చేస్తారు ఏమేమి ఉన్నాయో. మా క్లియర్ విజన్ మేము చాలా స్పష్టంగా ఉన్నాము. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్న నినాదానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి దాన్ని ప్రారంభించి చేసినామని చెప్పి ఈ రకంగా చేయొచ్చు అనే ఒక మెసేజ్ ని యావత్ భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ రకంగా చేస్తే బాగుంటదని ఒక దానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు చేయడం జరిగింది. 100% బీసీ నాయకులు ఎవరైతే అంటుండ్రో, ఎవరికైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తప్పనిసరిగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేస్తాము. కానీ ఈరోజు ఏంటంటే అది రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఇనిషియేటివ్ తీసుకొని ముందడుగు వేయడం జరిగింది. ఈ రోజు ఆ స్టెప్ ముందడుగు వేయడం జరిగింది. 42% 54% అట్లీస్ట్ ఇలా డిస్కషన్ వచ్చి ఆ రకంగా మనం నడుస్తున్నాము, ఆ రకంగా మనం అడుగులేస్తున్నాము. ఆ ప్రాబ్లం కి మనం కంప్లీట్ ఒక రిజాల్వ్ చేయడం ఒక ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ చాలా ఈ సర్వే ప్రారంభించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనకండి, చేయకండి అని చెప్పి మాట్లాడారు గతంలో. ప్రకాష్ రెడ్డి గారు అదంటారు ఇంకా అయిపోయింది కదా, మరి బీసీ ముఖ్యమంత్రిని చేస్తారా ఈ రోజు? కాదండి, బీసీలో నాయకులు అవసరం లేదు, అంతే తప్పు ఇవ్వకండి అని చెప్పారు. వాళ్ళ పార్టీలో స్టాండ్ వేరే ఉండే. కవిత గారేమో లెక్కలు ఇవ్వాలని చెప్పారు, కేటీఆర్ గారేమో పాల్గొనొద్దు చేయొద్దు అని చెప్పి మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే సంబంధించి కంప్లీట్ సమగ్ర రాజేష్ గారు ఇక్కడ కూడా వ్యతిరేకితే, ఎందుకంటే మనం తెలంగాణ పౌరులుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు లెక్కలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండే కాదు. వెంకట్ గారు ఒక పాయింట్ చెప్పండి. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీరేమో వచ్చిన 1 year లోపల 40 రోజుల్లో పూర్తి చేశారు. దీన్ని ఏ రకంగా చూస్తారు మరి? అంటే ఎందుకు ఆ గతంలో వాళ్ళు చేయలేకపోయారంటే? మీకు అదే చెప్తున్నానండి, చేస్తామని చెప్పడం వేరే, కమిట్మెంట్ తోటి దాన్ని నెరవేర్చడం వేరే. ఇప్పుడు కమిట్మెంట్ తోటి వచ్చిన సంవత్సరంలోనే మేము దాన్ని బాధ్యతగా తీసుకుని చేస్తుంటే 50 ఏళ్ళకి ఎందుకు చేయలేదు, 60 ఏళ్ళకి ఎందుకు చేయలేదు, 30 ఏళ్ళు ఎందుకు చేయలేదు, ఎంతమందిని ఇచ్చారు, ఎంతమందిని చేసినట్టు నాకు అర్థమైతే లేదు. అంటే మాట్లాడే మాటలకి ఈరోజు చెయ్యాలని చెప్పే ఉద్దేశంతో కదా. అండ్ రాహుల్ గాంధీ గారు కూడా బీయింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా స్పష్టంగా ప్రతి చోట కూడా మాట్లాడుతున్నారు కదా. అదే రేపు ముఖ్యమంత్రిని కూడా బీసింగ్ చేస్తారని అడుగుతున్నారు. మరి మీరు భారతీయ జనతా పార్టీ కూడా చెయ్యదా అంటే వారి స్టాండ్ అదా చేయమని చెప్తున్నా? ఇప్పుడు కులగాని మొత్తం లెక్కలు తేల్చారు, రేపు బీసీని కూడా ముఖ్యమంత్రిని చేస్తారనేది అడుగుతారు. రేపు అదే డిమాండ్ వస్తుంది. ఇక ఇప్పుడు 100% రేపు పొద్దున బీసీని ముఖ్యమంత్రి చేయాల్సి వస్తే 100% బీసీ నాయకుని ముఖ్యమంత్రి కూడా చేస్తాం. దాంట్లో ఎక్కడ